వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. వెంకటరావు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడూ ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. పోలిక ఏమైనా మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండ. ఈ కక్ష తీరకపోతే ఏడాది జైల్లో వేసుకోండి. జాతి రత్నాలు రా మీరు. వీలైనన్ని రోజులు వంశీని జైలుకే పరిమితం చెయ్యాలన్నది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? బ్యారక్ చుట్టూ 60 సీసీ కెమెరాలు పెట్టి ఆయన లుంగి ఎత్తి కొట్టానంటే బెల్లి డాన్స్ చేస్తాం. బెల్లి ఇది పైశాచిక ఆనందం కాక మరేంటని నిలదీస్తున్నారు. ఈ పాసుగోల నిన్ను చూస్తా ఉంటే నా ఛాతి చూడబ్బా ఎట్లా పెరిగిపోతా ఉందో. ఈ అక్రమ కేసుల పాయలై జైలు జీవితం గడుపుతున్న నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు బనాయిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతా బాగుందంటూ డాక్టర్లతో పోలీసులు తప్పుడు రిపోర్టులు ఇప్పిస్తున్నారని గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా.